ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియా వేదిక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మొన్నదాకా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల్లో విజయవాడ, అమర విజయవాడ, కర్నూలు, అదేవిధంగా విశాఖపట్నం కేంద్రాలుగా ఉండేది. తెలుగుదేశం వాళ్ళేమో అమరావతి కేంద్రంగా 1,00,000 ఎకరాల భూమిని చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. దాని తర్వాత టెక్నికల్ కోర్టులో ఫెయిల్ అవుతేనే విత్డ్రా చేసుకున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని పెట్టాడు. ఆ మావిగన్ పేరుతోని మచిలీపట్నంలో ఓడరేవులు ఉన్నాయని, కృష్ణా గుంటూరు జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు ఉన్నాయని, ఇక 3 ఉన్నాయి కాబట్టి ఆయన లక్షల కోట్లు పెట్టి అసలే అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అప్పుల్లోకి నెట్టాల్సిన పని లేదని, అందుకోసం ఉన్నటువంటి వేదికగా ముందుకెళ్ళాలి. కొన్ని బిల్డింగులు ఏదో నామాత్రంగా ఉంటే సరిపోద్ది, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఇలా దాన్ని కాదని చెప్పేసి, లేదా అమరావతి కేంద్రంగా అని చెప్పేసి మనకి వినపడతా ఉంది. రావణ్ పేరుతో ఒక దళిత యువకుడు ఎవరైతే ఉన్నారో జడ శ్రవణ్ కూడా చెప్తా ఉన్నాడు. జై భీమరావు పార్టీకి సంబంధించినటువంటి జడ శ్రవణ్ కుమార్, ఆయన జడ్జి. సో దానికి రిటైర్మెంట్ పెట్టుకొని 38-40 ఏళ్ళకి ఆయన ఇంటర్వ్యూ కూడా చూశాను, వచ్చాడు. ఒక కాపు సామాజిక మహిళని ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. దాని తర్వాత ఆయన రిటైర్మెంట్ కంటే ముందే బీఆర్ఎస్ పెట్టుకుని వచ్చాడు. జడ్జిలకు సంబంధించి ఆయన చెప్పిన దాని ప్రకారం క్రిమినల్ కేసులు, ఇతర ఆరోపణలు ఉంటే బయటికి పర్మిషన్ ఎవరు అయ్యే క్లియరెన్స్ అయిందాక కోర్టుకు సంబంధించిన నియమనిబంధనని చెప్తా ఉన్నాడు. సో ఇలా రావణ్కి సంబంధించి సోషల్ మీడియా ఇలా ఉర్రూతులుగుతున్నటువంటి టైంలో భవిష్యత్ అంతా సోషల్ మీడియాది లేకపోతే యాప్స్ది తప్ప మరొకటి కనిపించలేదు. సో ఇలా ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చెప్పే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో పవన్ కళ్యాణ్ టార్గెట్గా ముఖ్యంగా కమ్యూనిస్టుల ప్రభావాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇది స్టార్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉధృతం చేయాలి, అరెస్ట్ చేయండి అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ జనసేన జాతీయ అధ్యక్షుడు ఏదో అన్నట్టుగా అమిత్ షాతో మీటింగ్లు చెప్పినట్టుగా వినపడ్డటువంటి మాటగా మనకి అనిపిస్తుంది. సో నేను అనలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ నేను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతుంటే ఆయన పక్కన కూర్చుండా, ఆయనకేట తెలుసు అని చెప్పేసి ఇయటం, దాని మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనక్కి తగ్గి సారీ చెప్పటం, కథం కంచికి మనం ఇంటికి అనుకున్నాం. సో దానికి కంటిన్యూ పరంపరగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకు అనిపించేది ఏంటంటే, రావణ్ పేరుతోని, అంటే దళిత వర్గాలకు సంబంధించి రాముడు కాలంలో అణిచివేతలు ఉన్నాయి, చదువుకి సంపదకి దూరంగా ఉంచారు, చదువుకి భూమికి, అందుకోసం వాళ్ళకి సహజంగానే కక్షలు ఉంటాయి. సో ఇది పరిస్థితి. ఆ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తుంది. దానికి ప్రతినిధి నేను చెప్పుకునేది ఏదైతే ఉన్నాడో బీజేపీ, రాముడికి హిందూ మతానికి ప్రతినిధిని విశ్వ హిందూ పరిషత్ అని చెప్పుకున్నటువంటి బీజేపీ, దాని ఫ్రంట్గా జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన డబల్ ఇంజిన్ సర్కార్ నడుపుతూ ఉన్నాయి. సహజంగానే దళిత వర్గాలే కాదు, అట్టడుగు వర్గాలని చాలా కాలంగా తరతరాలుగా యుగాలు వాళ్ళకు ఉంచారు కాబట్టి వాళ్ళకి ఆక్రోషం ఉంటుంది. ఈ క్రమంలో గతంలో ఆ వీడియో చూసిన ప్రకారం అయితే చెప్పు తీసి కొడతా అవి అనే మాటలు ఏవైతే ఉన్నాయో గతంలో పవన్ కళ్యాణ్ అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇలా రావణ్ కూడా వాటిని ఉటంకించాడనేది జడ శ్రావణ్ కుమార్కి సంబంధించి వచ్చినప్పుడు ఆయన మాటల ప్రకారం చాలామంది పెద్దల్ని పిలిస్తే వాళ్ళు రాలేదు, వీళ్ళని వేదికకి వచ్చి కూర్చున్నారు కాబట్టి ఉన్నోళ్ళు మాట్లాడిపిద్దామని మాట్లాడిపించినప్పుడు అజెండాలో అతను లేడు. అతను తీసుకొని అట్లా మాట్లాడటం అది ఈ పెద్ద కార్యక్రమం లాగా ఇలా మన ముందుకు కనపడతా ఉన్నదనేది ఇదైతే ఉంది. సో ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, లేకపోతే వాళ్ళ విశ్వాసాలకు సంబంధించి, మత ఆచారాలకు సంబంధించి, కులానికి మతానికి సంబంధించి, భూమి మీద ఉన్న అన్ని అంశాలకు సంబంధించి, ఆయా పార్టీలకు సంబంధించి విధి విధానాలు ఉంటాయి. కొంతమంది తెలియగల్లోళ్ళు, చదువుకున్నోళ్ళు, మేధావులు అయితే వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. సామాన్య ప్రజలకి పనిచేసుకుని బతికే వాళ్ళకి అన్ని విషయాలు అవసరం ఉండదు, తెలుసుకోవాల్సిన పని అసలే ఉండదు వాళ్ళ జీవిత కాలాల్లో. కానీ రాజకీయ పార్టీలుగా, ప్రభుత్వాలుగా వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటుంటాయి. రావణ్ పేరుతోనే చదువుకున్నటువంటి వాళ్ళలాగా మనకు అనిపిస్తూ ఉన్నాడు. మన వ్యక్తిత్వానికి సంబంధించి టార్గెట్ ఇప్పుడు జరుగుతూ ఉన్నది. 4 చోట్ల సోషల్ మీడియా వేదికగా ఆయన మాటలను ఉటంకిస్తూ 4 చోట్ల కేసు పెడితే 4 చోట్ల బెయిల్ వచ్చింది. మళ్ళీ 5వసారి ఊపా చట్టాన్ని పెట్టారు. అంటే పాత టాడా చట్టం, టెర్రరిస్ట్ యాక్టు, దేశద్రోహ యాక్ట్ పెట్టారు. ఆ విధంగా అరెస్ట్ చేయటం. సో రావణ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ సోదరి కన్నీళ్లతో మనకి వీడియోలో కనిపిస్తూ ఉంది, ఎక్కడ ఓపెన్ చేసిన గత కొన్ని రోజులుగా. సో ఇట్లాంటి పరిస్థితులు ఉమ్మడి కాదు, కొత్త ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపిస్తూ ఉంది.
అది ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణలో కూడా మద్దతు పెద్ద ఎత్తున దానికి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయినటువంటి సోషల్ మీడియా వేదికగా, బయట వేదికగా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సినిమా నటుడు ఎవరైతే ఉన్నారో సినీ నటుడు ప్రకాష్ రాజ్ సినిమాలతో పాటు తన ఉపాధికి సంబంధించే కాకుండా సినిమాలకు సంబంధించి కూడా కాకుండా అదనంగా రాజకీయాలు కూడా మాట్లాడేటువంటి అవగాహన కలిగినటువంటి మేధావి. సో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇలా. దాని ప్రకారం తను రావణ్కి మద్దతు ఇచ్చాడు. రాజ్యాంగం ప్రకారం ఎవరెవరికైనా మద్దతు ఇవ్వచ్చు. సో ఈ దేశంలో తాగుబోతులు, తిరుగుబోతులు, హత్య కేసులు నిందితులు కూడా మద్దతులు ఇస్తూ ఉంటుంటారు. సో అట్లా చెప్పాల్సి వస్తే రాజీవ్ గాంధీని హత్య చేశారు ఎల్టీటీ అనేది ఎంత నిజమో, ఆ హత్య చేసినటువంటి వాళ్ళ తరపున కూడా అడ్వకేట్స్ని సుప్రీంకోర్టు స్థాయిలో పెట్టి వాదనలు జరిగినాయి. అది హత్య కాదు, సడన్గా ఏదో అక్కడ పేలుడు పదార్థాల వల్ల జరిగిందనేది. సో అట్లా దుర్మార్గంగా ఉంటుంటాయి కొన్ని సంఘటనలు, కొన్నిది గంజాయి నడిపించడానికి, డ్రగ్స్తో పట్టుబడడం నడిపించడానికి కూడా వాళ్ళ తరపున కూడా ఒకలుతూ ఉంటారు. సో ఈ వ్యక్తిగత అంశాలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, కొన్ని విషయాలు అట్లా ఉంచండి. సో ఇలా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మనకి జరుగుతున్నటువంటి విధి విధానాలకు సంబంధించి రావణ్ అనే దానికి సంబంధించి కొంతమంది ఐడియాలజికల్గా చూసుకున్నప్పుడు బీజేపీ ఫండమెంటలిస్టులకి వ్యతిరేకంగా ఉండేటువంటి వామపక్ష భావజాలు ఉన్నవాళ్ళు, అదేవిధంగా ప్రకాష్ రాజ్ వంటి వాళ్ళు రావణ్కి మద్దతు ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరి మతభేదాలు వాళ్ళకుంటే విమర్శలు కూడా చేయొచ్చు, ఒక పద్ధతి ప్రకారం చేయొచ్చు. సో రావణ్కి సంబంధించి సరే వాళ్ళ జాతులకు సంబంధించి దళిత వర్గాలకు, అట్టడు వర్గాలకు సంబంధించి రాముడిని దూరంగా ఉంచారు, దేవుడిని దూరంగా ఉంచారు వర్ణాశ్రమ ధర్మం ప్రకారం. దాని ప్రకారం వాళ్ళు ఊరికి దూరంగా ఉండటం, గుళ్ళకు ప్రవేశాలు లేకపోవడం, వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్తే రకరకాల పరిస్థితులు జరిగినాయి. నువ్వు ఇంటికి రానిట్లేదు, నీ ఇంటికి రారు వాళ్ళు, ఒకసారి 2 సార్లు 10 సార్లు చూస్తారు. వేరే ఇంటికి పోయి ముచ్చట పెట్టి వస్తారు, కింద కుర్చీ మీద కూర్చొని మాట్లాడి వస్తారు. సో అది పరిస్థితి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, ఈ క్రమంలో ప్రకాష్ రాజు ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ కేంద్రంగా జరిగినటువంటి డిబేట్లో రావణ్ని సమర్థిస్తే ఫిలిం ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజుని బ్యాన్ చేయాలట. ఇప్పటికే కమ్మ, రెడ్లు, వెలమలు, లేదా బ్రాహ్మిన్స్, లేకపోతే కాపులు కొంతమంది ఆధిపత్య కులాల డామినేషన్లో ఉంది ఆ ఫిలిం ఇండస్ట్రీ. మిగతా వాళ్ళని రాణిస్తున్నారు, తొక్కేస్తున్నారు. ఇంకేదో సోషల్ మీడియా, దేవుడు దయ వల్ల సోషల్ మీడియా ఏదో వచ్చింది, టీవీ ఛానల్స్ వచ్చినాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ చేతుల్లోనే ఇంకా 1000 ఏళ్ళు ఉండేది, మీరు చెప్పింది రాజ్యం అయ్యేది. సో అలా ఎలా చేస్తారు? డెమోక్రటిక్గా మాట్లాడారు ప్రకాష్ రాజ్, తన ఐడియాలజీ అవుతుంది. ప్రపంచం అంతా మీకు నచ్చినట్టు సిద్ధాంతాలు ఉండవు కదా. అంతెందుకు మా ఛానళ్ళకి సంబంధించి నా ఐడియాలజీ వేరు, కానీ చాలామంది ఐడియాలజీస్ తీసుకున్నాం. ప్రపంచంలో 1000 కోట్ల మందికి, 900 కోట్ల మందికి నేను ఒక్కనే ప్రతినిధినా? భారతదేశంలో 146, 150 కోట్ల మందికి నేను ఒక్కనే ప్రతినిధినా? నేను ఐడియాలజీని అందరికీ ఉన్నదా? సో నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే సిద్ధాంతమా? కాదు కదా. అది కోసం అన్ని ఐడియాలజీస్ మన ఛానల్కి సంబంధించి మీరు చూడండి. నాకు ఇష్టం లేని, నాతో గొడవ పెట్టుకొని సంఘర్షించిన వాళ్ళ వీడియోస్ కూడా ఉంటాయి, మీరు కావాలంటే చూడండి. సో అందుకోసం వ్యవస్థ అంటే అనేక రకాలైనటువంటి ఐడియాస్, అనేక రకాల అభిప్రాయాలు ఉంటాయి. డెమోక్రటిక్గా మాట్లాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇలా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని అప్పుల్లో ఉన్నది. ఏదో ఒక విషయాన్ని రేజ్ చేయటం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆపోజిట్ ఉంటే వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండటం, ఇట్లా 2 ముఠాలై జరుగుతున్నటువంటి పరంపర మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా ఒకసారి అటు ఒకసారి ఇట్లా కనపడతా ఉంది. తమిళనాడు మొన్నదాకా జరిగిన, విజయ కంటే ముందు జరిగిన రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి అనేది. ఒకసారి సిబిఐకి రాజ్యం ఇచ్చారు, తర్వాత రెండోసారి జగన్కి ఇచ్చారు, మూడోసారి సిబిఐకి ఇచ్చారు, 4వసారి జగన్కి ఇస్తారనేది మనకు వినపడుతున్నమాట. చూద్దాం రాజకీయాలు ఏం జరుగుతాయి. సో ఇది పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు కట్టరు, సూపర్ 6 అమలు చేయరు. సో ఇవన్నీ ఉన్నాయి. సో రావణ్ వాళ్ళ జాతులకి సంబంధించి స్పందించి మాట్లాడటం ఓకే. రామాయణం, భారతం, భగవద్గీతలకు సంబంధించి ఏమైనా ఉంటే లోపాలు విమర్శలు చేయొచ్చు, దాన్ని కాదనం. కానీ రాముణ్ణి, సీతమ్మ వారిని వాళ్ళు ఆది దేవతలుగా పూజిస్తారు కదా, వాళ్ళని కూడా విమర్శించి అంత వరస్ట్ లాంగ్వేజ్ కరెక్ట్ అని నేను అనను. సో రావణ్ మాట్లాడేదంతా కూడా నేను కరెక్ట్ అని అనను. సో డెమోక్రటిక్గా మాట్లాడవచ్చు, విమర్శలు చేయొచ్చు. అది దాన్ని కూడా సహించలేనటువంటి పాలక ప్రభుత్వాలు నియంతృత్వ రాజ్యాలుగా రాచరిక పరిపాలన కంటే నికృష్టంగా ఉంటాయి. అట్లా చెప్పాల్సి వస్తే బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్లో కూడా అంత నికృష్టంగా పరిపాలన లేదు, రాజుల పరిపాలన కూడా అంత ఇదిగా లేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మనం చెప్తా ఉన్నాం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని. జీసస్ క్రైస్ట్ పుట్టిన దగ్గర నుంచి దాన్ని క్రీస్తు శకమని, జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు ఏదైతే ఉన్నదో క్రీస్తు పూర్వం అంటాం మనం. సో జీసస్ క్రైస్ట్ని ఈ మనుషులే జెరూసలేంలో గుట్ట మీద
మేకులు కొట్టి 2 చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి చంపేశారు ఆనాటి జూయిష్ ప్రభుత్వం, యూదులు. సో రాచరికానికి వ్యతిరేకంగా కాదు, శాంతి ప్రవచనాలు. ఆ రోజున్న రాచరికాలకి ఈయన శాంతి ప్రవచనాలు చెప్పేసి మానవ జీవన విధానానికి సంబంధించి జీసస్ క్రైస్ట్ చెప్పేవాడు. సో కాలక్రమంలో చంపినటువంటి మానవులే ఆయన దేవుడిగా కొలుస్తూ ఉన్నారు. సో దాని తర్వాత మనం చూసుకుంటాం, సోక్రటీస్కి సంబంధించి సైంటిఫిక్గా మాట్లాడినప్పుడు ఆయనకి ఇసమిచ్చి చంపారు. సో కాలం మారుతున్న పరిస్థితి రీత్యా ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు ఆయన తత్వవేత్తగా ఇలా కొలుస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అసలు అభివృద్ధి ఫార్ములాని పక్కన పెట్టి కులం అంటే కులురా, మతం అంటే మతం అంటారు. ప్రపంచంలో మొదటి నుంచి కులం ఉంది, మతం ఉంది. వాటిని ఎంతవరకు వేయాలో అంతవరకు వేయాలి. మనం అన్నం వండుకుంటాం, దాన్ని మరీ మెత్తగా గుజ్జుగా ఉండకూడదు, ఎక్కువ నీళ్ళు పోసి. అట్లానే ఫ్రైడ్ రైస్లో వండేలాగా పలుకుగా ఉన్నా కూడా మనం రైస్ తినలేం. అట్లనే మనం కూర వండుకుంటాం, కూర వండుకున్నప్పుడు తగిన మోతాదులో ఉప్పు వేయాలి, తగిన మోతాదులో కారం వేయాలి. స్పైసీ ఒక రేంజ్ మట్టికి ఉండాలి. ఉప్పు కూడా తక్కువైతే సప్పగా అనిపిస్తుంది, ఎక్కువైతే తినలేం. సో ఏదైతే ఉన్నదో కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి ఉన్నాయి. మరి ఏం చేస్తాం? ప్రపంచమంతా మతాలు ఉన్నాయి, ఇండియా ఒకటే మతం ఉందా? మీరు లేదంటే పోద్దా? సో అందుకోసం ఉంటాయి అవి. ఇక కులాలు కూడా ప్రపంచం అంతా రుద్దువేయబడ్డాయి వృత్తులకు సంబంధించి. ముఖ్యంగా ఆసియా ఖండంలో ఈ కులాలు ఉన్నాయి. మీరు పొమ్మంటే పోయేది కాదు. మతం అనేది లేకపోవచ్చు, ఆచరించి గ్రామ దేవతలు మాకు మొదటి నుంచి ఉన్నారు. సత్యయుగంలో వీరభద్రస్వామి మా రజకులు అక్కడి నుంచే పుట్టారు, శివుడి అంశ. దాని తర్వాత త్రేతాయుగం శ్రీరాముడి యుగం, దాని తర్వాత ద్వాపరయుగం శ్రీకృష్ణుడి యుగం. కలి నడిపిస్తున్న కాలం, ప్రస్తుత కాలం ధర్మం ఒక్క పాదానే నడుస్తుందట. మొదట్లో 4 పాదాలు నడిచింది. సో దేవుళ్ళకి సంబంధించి ఎవరి భక్తి విశ్వాసాలు వాళ్ళవి ఎల్నినో ఎఫెక్ట్ వస్తుంది. ఇలా రైతులు ఆకాశం వైపు చూసి దండం పెట్టుకొని వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మరి చెరువులు కుంటలు నిండుతాయా, సాగర్ ప్రాజెక్ట్ లాంటి, నాగార్జున సాగర్ లాంటి సాగునీటి ప్రాజెక్టులు నిండుతాయా అనేది ఆగస్టు 30 దాకా చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ దేవుడికి ఆకాశంలో చూసో, ఇంట్లో దేవుని పూట ముందో దేవుని గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి విధానాలు వాళ్ళవి. ఆదివారం ఎవరైతే ఉన్నారో చర్చికి వెళ్తారు క్రిస్టియన్స్. అదేవిధంగా ప్రతి శుక్రవారం పెద్ద ప్రార్థనలు చేస్తుంటారు. దాంతో పాటు 5 సార్లు నమాజ్ కూడా చేసే ముస్లింలు మనం ఎరుగుదాం. హిందువులకు సంబంధించి మాలలు వేసుకుంటారు. వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చిన పద్ధతుల్లో దేవుడికి దండం పెట్టి, తలస్నానం చేసి దేవునికి దండం పెట్టుకొని, కొబ్బరికాయ కొట్టి, పూజలు పునస్కారాలు చేసుకొని, కోరికలు ఉండిలో వేసేసి, కొన్ని డబ్బులు ఉండిలో వేసేసి దేవుని మీద నమ్మకం పెట్టుకొని బయటకు. దీనివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇది పెచ్చుమీరిన తర్వాత, ఉన్మాదంగా మారిన తర్వాతనే ఆ మతానికి కానీ, నాట్ ఓన్లీ హిందూ మతం, నాట్ ఓన్లీ క్రిస్టియన్ మతం, నాట్ ఓన్లీ ముస్లిం మతం, అది ధీరాదాత్తంగా ముందుకెళ్ళిన తర్వాత ఈ పరిస్థితిలోకి వెళుతుంది. సో దానివల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సరే, ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పర్యటనకి ప్రధానమంత్రి రావటం, ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చిన తర్వాత వాళ్ళ కూటమి కాబట్టి జనరల్గా ప్రధానమంత్రి స్థాయిలో అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సిక్ అయితే పరామర్శించి రావటం, సిబిఎన్ ఇంటికి వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది. అంటే పరామర్శించడం కాదు, సిబిఎన్కు సంబంధించి కలిసి రావడం జరిగింది. సో చాలా కాలంగా ఇటు సిబిఎన్ కానీ, అటు మోడీ గారు కానీ చాలా కాలంగా జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రులుగా ఉన్నారు వాళ్ళు చాలా కాలం. ఆ విధంగా ఎన్డీఏలో కూడా భాగస్వాములుగా ఉన్నారు, కలుసుకోవటం కామనే. సో ఇక్కడ కేసీఆర్కి కోపం వచ్చింది, కేసీఆర్కి బాధ కలుగుతున్న పరిస్థితిని మనం చూస్తాం. ఈ తెలంగాణ వాదం ఉవ్వెత్తున ఉర్రూతలుగుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తాం. సో అందుకోసం ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఇక్కడ ఏం పని అన్నప్పుడు ఆ ఉద్రిక్తలలోనే ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. దాని తర్వాత తెలంగాణలో జనసేన ఆఫీస్ని ఓపెనింగ్ చేశాడు. ఆ విధంగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో భారతదేశంలో ఇవాళ కాశ్మీర్ కన్యాకుమారి కూడా 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇవాళ అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉన్నది. సో ఆ విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నడుస్తున్నాయి అనేది చెప్తా ఉన్నాను. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 12 నుంచి 14% దాకా కాపులు ఉన్నారు. కూటమి నుంచి పవన్ కళ్యాణ్ విడదీయటం, ఒకవేళ పవన్ కళ్యాణ్ విడదీయటం సాధ్యం కాకపోతే పవన్ కళ్యాణ్ నుంచి కాపులను విడదీయటం, అది కూడా సాధ్యం కాకపోతే కాపుల నుంచి మిగతా ఇతర కులాలను విడదీసే కార్యక్రమం ఇలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దీనికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పనిచేస్తుందని చెప్పేసి కొంతమంది మీడియా పెద్దలు చెప్తున్నటువంటి వాదనగా ఉన్నది. రావణ అరెస్టుకు సంబంధించి తొందరపాటు ప్రదర్శించి ఓపా చట్టం కింద అరెస్ట్ చేయటం ఇప్పుడు అంతా తప్పుపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో వెనక జగన్ అనుకో ఉన్నారా లేదా అన్నది కూడా ఇలా చర్చకు వస్తూ ఉంది. మెజార్టీ క్రిస్టియన్స్, రావణ్ క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను. సో అదేవిధంగా
ప్రకాష్ రాజ్ క్రిస్టియన్ అనేది సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతూ ఉంది. సో చర్చ జరిగేది వీటి మీద కాదు. సో బీహార్ ప్రభుత్వాల్లాగా కాకుండా అభివృద్ధి నమూనాల్లాగా వెళ్ళాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. ఉమ్మడి కాదు, కొత్త ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. సో సూపర్ 6 అమలు చేయమని, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయమని, సకల కుల జనగణన నడుస్తూ ఉంది 16 రాష్ట్రాల్లో 3rd ఫేజ్కి సంబంధించి. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుంటూ వెళ్ళాలి. పావర్టీ లెవెల్స్ తగ్గించడం, ఉపాధి మార్గాలు పెంచడం, కొత్త రిక్రూట్మెంట్స్ పెట్టడం, అదేవిధంగా ఏదైతే ఉందో సాగునీరు, త్రాగునీరు అందరికీ అందించే కార్యక్రమం, ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎట్లా బయటపడాలి, అదేవిధంగా మత్స్యశాఖని అగ్రికల్చర్గా ప్రత్యామ్నాయంగా రంగాలైనటువంటి పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, మాంసపు ఉత్పత్తులు, కోళ్ళు, కోడిగుడ్ల పరిశ్రమ, ఇతర ఇండస్ట్రీస్ని డెవలప్ చేయటం, చిరు వ్యాపారాలను స్ట్రెంథన్ చేయటం, సో సిరుధాన్యాల వైపు మళ్ళించడం, వీళ్ళందరినీ ఎల్నినో ఎఫెక్ట్, సూపర్ ఎల్నినో, స్ట్రాంగ్ ఎల్నినో ఎఫెక్ట్ నుంచి వీళ్ళని మళ్ళించి, ఆ విధంగా గండం గడికి కరోనా టైంలాగా సూపర్ ఎల్నినో 2026, 2027 నుండి ఎట్లా ముందుకు పోవాలనే ఎజెండాతోని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యాన, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా.